గారిని నారాయణ స్పందపూర్వకంగా అర్థిస్తూ మంచి కార్యక్రమ నిమగ్నంలో ఇక్కడి చైర్మన్ గారు కానీ అర్చక వర్గం కానీ కార్యనిర్వాహక వర్గం కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా పరమాత్మ అనుగ్రహించుగాక అని నారాయణ స్పందపూర్వకంగా పరమాత్మను అర్థిస్తూ రేపు ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం కాబోతుంది. ఆషాఢ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆ చాతుర్మాసం కంటే ముందు నృసింహస్వామి వారి దగ్గరికి వచ్చి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనాలను ఆ శిష్యులను పొందడం అనేది మాకు ముందుంచున్న సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారిని కళ్ళ నిండా చూసేటువంటి అదృష్టాన్ని మాకు కల్పించిన మా గురువు గారికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఆచార్య వర్గానికి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నారాయణ స్మరణపూర్వకంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందిస్తుంది నేను ముగిస్తున్నాను. లక్ష్మీ నృసింహస్వామి భగవానికి తత్రాహిదం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితం